హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాటి ఈ వీడియోలో డెత్ సర్టిఫికేట్ అప్లై చేయడం కోసం మీ సేవకి వెళ్లకుండానే మనమే ఆన్లైన్ లో అప్లై చేసుకొని 1 వీక్ లో సర్టిఫికేట్ ని ఎలా తెచ్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మొదటగా దీనికోసం బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో మీ సేవ 2.0 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో సిటిజన్ లాగిన్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే కింద న్యూ యూజర్ ని సెలెక్ట్ చేసి 2 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాగిన్ అయ్యాక మెయిన్ విండోలో సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో డెత్ అని టైప్ చేస్తే ఇందుకు సంబంధించిన 6 రకాల సర్వీసెస్ కనిపిస్తాయి. ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం ఇందులో థర్డ్ ఆప్షన్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ CDMA ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో సర్వీస్ టైప్ అని ఉంటుంది. ఇందులో బర్త్ అండ్ డెత్ 2 ఆప్షన్ చూపిస్తుంది. డెత్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి అని ఉంటుంది. ఇది మీకు చనిపోయిన వ్యక్తి తాలూకు హాస్పిటల్ వారు డెత్ పర్సన్ కి సంబంధించిన పూర్తి వివరాలు నియర్ బై మున్సిపాలిటీ పోర్టల్లో ఆన్లైన్ లో నమోదు చేసి ఆ పర్సన్ రిలేటివ్స్ కి ఫైనల్ రిసిప్ట్ ఇస్తారు. అందులో రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఇయర్ మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి రిసిప్ట్ లేకున్నా, లేదా చనిపోయిన వ్యక్తి హాస్పిటల్లో కాకుండా ఇంట్లో లేదా మరెక్కడో చనిపోతే వారికి సంబంధించిన డీటెయిల్స్ వెతకడానికి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పేషెంట్ ఏ డిస్ట్రిక్ట్ లో చనిపోయాడు సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద లొకేషన్ సెలెక్ట్ చేసి అది మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతా సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడిలో డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేస్తుంది. సెలెక్ట్ చేసుకొని కింద డెత్ ఇయర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ డెత్ లో చనిపోయిన డేట్ ని సెలెక్ట్ చేసి కింద గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ లో ఆ రోజు చనిపోయిన వారి లిస్ట్ చూపిస్తుంది. ఇందులో డెత్ పర్సన్ నేమ్, హోమ్ అడ్రస్ వెరిఫై చేసుకొని దానికి సూటిగా ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఇయర్ వచ్చేస్తాయి. తర్వాత కింద గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే డెత్ పర్సన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి. కింద రిలేటివ్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ డెత్ పర్సన్ డీటెయిల్స్ సెర్చ్ ఆప్షన్ లో చూపించకపోతే ఫస్ట్ ఆప్షన్ లో ఈ 3 కాలమ్స్ వదిలేసి కింద అప్లికెంట్ డీటెయిల్స్ లో అప్లికేషన్ నంబర్ అండ్ పక్కన అప్లై చేస్తున్న డేట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కింద సెకండ్ ఆప్షన్ డిక్రీజ్డ్ నేమ్ అంటే చనిపోయిన వ్యక్తి పూర్తి పేరు ఎంటర్ చేసి కింద ఆ వ్యక్తి ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద చనిపోయిన వ్యక్తి మదర్ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేసి కింద డేట్ ఆఫ్ డెత్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ప్లేస్ ఆఫ్ డెత్ లో 3 ఆప్షన్ చూపిస్తుంది. 1 హాస్పిటల్, 2 రెసిడెన్స్ అంటే ఇంటి దగ్గర, 3 అదర్స్ అంటే వేరే ఏదన్నా ప్రాంతం కావచ్చు. ఇక్కడ హాస్పిటల్ సెలెక్ట్ చేస్తే చనిపోయిన హాస్పిటల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. లేదా రెసిడెన్స్ అయితే ఇక్కడ లొకేషన్ నేమ్ అంటే విలేజ్ లేదా కాలనీ లేదా డిస్ట్రిక్ట్ నేమ్ ని 4 కాలమ్స్ లో తోచింది ఫిల్ చేయండి. ఇక్కడ హౌస్ నంబర్ ఎంటర్ చేయకండి, అవసరం లేదు. తర్వాత కింద డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసి పక్కన లొకేషన్ లో 4 ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు రిలేటెడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడిలో డిస్ట్రిక్ట్ నేమ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇన్ఫర్మేట్ డీటెయిల్స్ అంటే చనిపోయిన వ్యక్తి తాలూకు అప్లై చేసే వ్యక్తి వివరాలు ఇందులో ఎంటర్ చేయాలి. ఇందులో అప్లికెంట్ నేమ్ అండ్ పక్కన అప్లై చేసే వ్యక్తి చనిపోయిన వారికి ఏమవుతారో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద అప్లికెంట్ ఫుల్ అడ్రస్ ని ఎంటర్ చేసి ఇక్కడ అప్లికెంట్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద అప్లికెంట్ ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ అండ్ మెయిల్ ఐడి ఆప్షనల్ ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత చివరన పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ డెలివరీ టైప్ అంటే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేశాక డెత్ సర్టిఫికేట్ మీకు బై పోస్ట్ లో కావాలంటే పోస్టల్ ని సెలెక్ట్ చేయండి. లేదా అప్రూవల్ మెసేజ్ వచ్చాక మీరే నియరెస్ట్ ఎనీ మీ సేవకెళ్లి సర్టిఫికేట్ ని ప్రింట్ తీసుకుంటానంటే మాన్యువల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత డెత్ సర్టిఫికేట్ ఎందుకు కావాలి ఇక్కడ మెన్షన్ చేయండి. తెలియకుంటే జనరల్ అని టైప్ చేయండి. తర్వాత ఇందుకు సంబంధించిన డెత్ అప్లికేషన్ ని ఇదే సైట్ లో డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాలి. దానికోసం ఇక్కడ మెయిన్ విండోలో డౌన్లోడ్ ని సెలెక్ట్ చేస్తే కింద అప్లికేషన్ ఫామ్ చూపిస్తుంది. సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ వస్తుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ CDMA ని సెలెక్ట్ చేసి వీటిలో సెకండ్ ఫామ్ CDMA అప్లికేషన్ ఫర్ డెత్ ని డౌన్లోడ్ చేయండి. లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫామ్ లో సింపుల్ గా మీకు తోచిన లాంగ్వేజ్ లో బేసిక్ డీటెయిల్స్ ని రాసి దాన్ని PDF కింద కన్వర్ట్ చేసి బిలో 3 MB లోపు అప్లోడ్ చేయండి. తర్వాత కింద షో పేమెంట్ సెలెక్ట్ చేస్తే డాక్యుమెంట్స్ అప్లోడ్ అయి చూపిస్తుంది. తర్వాత కింద డెత్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫీజ్ 85 రూపీస్ ని ఆన్లైన్ లో పే చేయాలి. అందుకు కింద కన్ఫర్మ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ ఇన్ఫర్మేషన్ లో HDFC ని సెలెక్ట్ చేసి పాపప్ లో ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు పేమెంట్ టైప్ అడుగుతుంది,
కార్డ్ లేదా యూపీఐ సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేసి స్కాన్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి రిసిప్ట్ ప్రింట్ చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అప్రూవ్ మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదా తొందరలో కావాలంటే ఈ ప్రింట్ తో పాటు మీరు మాన్యువల్ గా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లికెంట్ ఆధార్, డెత్ పర్సన్ ఆధార్ డాక్యుమెంట్స్ తో మీ నియరెస్ట్ గ్రామ పంచాయత్ లేదా మున్సిపల్ ఆఫీస్ లోని సిడిఎంఏ సెక్షన్ లో ఇచ్చేస్తే 1 వీక్ లో అప్రూవల్ మెసేజ్ వచ్చేస్తుంది. మీ దగ్గరలోని మీ సేవకి వెళ్లి సర్టిఫికేట్ ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.